ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయింది. ఫోన్తో ఒక వీడియో షూట్ చేసామనుకోండి, వెంటనే దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తుంటాం. ఒక లెవెల్ వరకు ఓకే, కానీ బిగ్ వీడియోలు తీసినప్పుడే సమస్య వస్తూ ఉంటుంది. పెద్ద ఫైల్స్ షేర్ చేయాలంటే ఫైల్ని ముక్కలైనా చేయాలి, లేదా కంప్రెస్ అయినా చేయాలి. పీసీతో పనిచేస్తున్నప్పుడైతే బిగ్ ఫైల్స్ని కంప్రెస్ చేయడానికి సొల్యూషన్స్ చాలానే దొరుకుతాయి. కానీ మొబైల్ కోసం అయితే మాత్రం మంచి టూల్స్ లేవు. అందుకే ఇప్పుడు ఈజీ సొల్యూషన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ ద్వారా బిగ్ ఫైల్స్ షేర్ చేయడానికి ఇదో మంచి టూల్. ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఫోటోలు, చిన్న చిన్న ఆడియో ఫైల్స్ షేర్ చేయడం కష్టం కాదు. కానీ కాస్త పెద్ద సైజు ఉన్న వీడియోని షేర్ చేయాలంటేనే ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి ఇబ్బందులకి చెక్ పెట్టడానికి ఎఫ్ఎఫ్ షేర్ అనే ఒక యాప్ వచ్చిందండి. ఇది ఓపెన్ సోర్స్ యాప్. అంటే ఫ్రీ మాత్రమే కాదు, కోడ్ కూడా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఎలా అయినా మార్చి వాడుకోవచ్చు. మొబైల్లోని మీడియా ఫైల్స్ని కంప్రెస్ చేయడానికి ఈ యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్పుడే ఒక బిగ్ వీడియో తీశారు, దాన్ని వాట్సాప్లో ఎవరికో షేర్ చేయాలనుకోండి. ఫైల్ సైజు పెద్దది కాబట్టి వాట్సాప్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఫైల్ని కంప్రెస్ చేసి సైజ్ తగ్గించాల్సి ఉంటుంది. ఎఫ్ఎఫ్ షేర్ ఆ పనిని ఈజీగా చేసి పెడుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే, మీరు ఫైల్ కంప్రెషన్ కోసం ప్రత్యేకంగా ఇబ్బంది పడక్కర్లేదు. మీ ఫోన్లో జస్ట్ ఎఫ్ఎఫ్ షేర్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. మీరు పెద్ద ఫైల్ షేర్ చేసేటప్పుడు అదే మధ్యలో ఇన్వాల్వ్ అయి వాటిని చిన్నగా మార్చే పని తనే చూసుకుంటుంది. అంటే ప్రత్యేకంగా ఈ యాప్ ఓపెన్ చేయడం, సెట్టింగ్స్ మార్చడం ఇలాంటి పనులేవి అక్కర్లేదన్నమాట. అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎఫ్ఎఫ్ షేర్లో మరో గొప్పతనం ఏంటంటే, ఇది ఆన్లైన్ కంప్రెషన్ యాప్ కాదు. ఆన్లైన్ కంప్రెషన్ యాప్స్ అయితే ఫైల్ని ఇచ్చినప్పుడు కంప్రెస్ చేయడానికి ముందు ఆ ఫైల్ వాళ్ళ సర్వర్లలోకి చేరుతుంది. ఆ తర్వాతే కంప్రెషన్ జరుగుతుంది. కానీ ఎఫ్ఎఫ్ షేర్ అలా కాదు. ఇది లోకల్ యాప్. కంప్రెషన్ పనంతటినీ మీ డివైస్ లోపలే చేస్తుంది. అంటే మీ వీడియో మీతోనే ఉంటుంది, పరాయి సర్వర్లలోకి చేరదు. ఇంకో మంచి పాయింట్ ఏంటంటే, ఎఫ్ఎఫ్ షేర్ ఒరిజినల్ ఫైల్ని అస్సలు టచ్ చేయదు. కంప్రెస్ చేసిన వర్షన్ని అదనంగా క్రియేట్ చేసి ఇస్తుందంతే. ఫైల్ షేరింగ్ పని అయిపోయాక కాసేపటికి ఆ ఫైల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే కేవలం షేరింగ్ కోసం తాత్కాలికంగా ఒక చిన్న ఫైల్ని క్రియేట్ చేస్తుందన్నమాట. కాబట్టి మీ ఫోన్ స్టోరేజ్ అనవసరంగా నిండిపోదు. అఫ్కోర్స్, కావాలంటే ఆ కంప్రెస్డ్ ఫైల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎఫ్ఎఫ్ షేర్తో మీరు వీడియో ఫైల్స్నే కాదు, ఆడియో ఫైల్స్ని, ఇమేజ్ ఫైల్స్ని కూడా కంప్రెస్ చేయవచ్చు. కంప్రెస్ అయినప్పటికీ వీడియోలో క్వాలిటీ కొంచెమే తగ్గుతుంది. ఎఫ్ఎఫ్ షేర్ వాడి 50 MB ఫైల్ని 20 నుంచి 30 MB వరకు క్విక్గా తగ్గించేయచ్చు. సెట్టింగ్స్ మార్చుకుంటే ఇంకా చిన్నగా చేసేయవచ్చు. బాగుంది కదా? సరే, ఇప్పుడు ఎఫ్ఎఫ్ షేర్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా? ఆగండి, ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో మీకు దొరకదు. మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఎఫ్డ్రాయిడ్ లేదా గిట్హబ్ ద్వారా మాత్రమే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నట్టు ఎఫ్డ్రాయిడ్ అంటే తెలుసా? గూగుల్ ప్లే స్టోర్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ యాప్ స్టోర్. ఇక్కడ అన్ని ఓపెన్ సోర్స్ యాప్లు ఉంటాయి. అవసరమనుకుంటే మీరు మీ ఫోన్లో ఎఫ్ఎఫ్ షేర్ ఇన్స్టాల్ చేయడానికి ముందుగా ఎఫ్డ్రాయిడ్ యాప్ స్టోర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో లేని అనేక యాప్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. మొత్తం మీద బిగ్ వీడియో ఫైల్స్ని షేర్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఎఫ్ఎఫ్ షేర్ అనేది ఒక ఈజీ అండ్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. మరి మీరు ట్రై చేయండి.